అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్ అంబులెన్స్. ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కోకో టీవీ కిడ్స్ యాప్. एवरीडे कुछ नया सीखो. మేదినీపూర్ అనే ఒక రాజ్యం ఉండేది. అక్కడ షేరు అనే పేరుగల ఒక దొంగ ఉండేవాడు. షేరు ఒక దొంగ అయినప్పటికీ అతని మనసు మాత్రం చాలా మంచిది. అరే వా, ఈరోజు భలేగా గడిచింది. ఇదంతా ఆ దేవుని కృప. ఏదో చిన్న దొంగతనం చేద్దామని వెళ్ళాను, కానీ అక్కడ నాకు ఒక పెద్ద ట్రెజరీ దొరికింది. దీంట్లో బోలెడని డబ్బులున్నాయి. రోడ్డు పక్కన ఒక ముసలి వ్యక్తి కూర్చుని ఉండటం షేరు చూస్తాడు. అతను చలికి వణికిపోతూ ఉంటాడు. షేరు ఒక నోట్ల కట్ట తీసి అతనికి ఇచ్చి ఇలా అంటాడు, ఇవి తీసుకొని ఒక బ్లాంకెట్ ఇంకా బట్టలు కొనుక్కో. షేరు ఇంటికి వచ్చేసరికి అతని భార్య ఇలా అంటుంది, ఈ రోజు చాలా తొందరగా ఇంటికొచ్చేసారే. ఇప్పుడు కేవలం రాత్రి 3:30 అయ్యింది. హా, ఈరోజు నేను బందిపోటు మంగళ్ సింగ్ ఇంటికి దొంగతనానికి వెళ్ళాను. ఇంట్లో ఎవరూ లేరు, అందుకే నేరుగా వెళ్ళి ట్రెజరీ ఎత్తుకుని వెంటనే వచ్చేసాను. నీతో పాటు నేను కూడా రాత్రంతా మేల్కోవాల్సి వస్తుంది. నువ్వు దొంగతనాలు చేయడం మానే. నీకెన్ని రోజుల నుండి చెప్తున్నాను. కానీ నేను కేవలం చెడ్డవాళ్ళ ఇళ్లలో మాత్రమే దొంగతనం చేస్తాను. చట్టం దృష్టిలో దేన్నైనా దొంగతనమే అంటారు. చెడ్డవాళ్ళ ఇళ్లలో అయితే ఏంటి, మంచివాళ్ళ ఇళ్లలో అయితే ఏంటి? అయినా ఇప్పుడు మన దగ్గర బోల్డంత డబ్బుంది కదా. సరే, రేపు రాత్రి నేను చివరి దొంగతనం చేస్తాను. ఆ వ్యాపారి దౌలత్ రామ్ ఎన్నో మోసాలు చేసి చాలా డబ్బు కూడబెట్టాడు. తరువాతి రోజు రాత్రి షేరు దొంగతనానికి వెళ్తుండగా అతనితో అతని భార్య ఇలా అంటుంది, ఏమండి, ఒకవేళ మీరు పట్టుబడితే మా తాతయ్య ఇచ్చిన మాయా పౌడర్ని మర్చిపోకండి. అవును, నాకు గుర్తుంది. ఈ విషయం నువ్వు రోజు గుర్తు చేస్తూనే ఉంటావు కదా. నాకు మీ తాత ఇచ్చిన మాయా పౌడర్ని ఎలా ఉపయోగించాలో బాగా గుర్తుంది. దురదృష్టవశాత్తు షేరు తన చివరి దొంగతనం చేస్తూ ఉండగా దొరికిపోతాడు. రాజు అతనికి మరణశిక్ష విధిస్తారు. వచ్చే నెల 3వ తేదీన దొంగతనం నేరం కింద నిన్ను ఉరికంబం ఎక్కిస్తాను. ఉరిశిక్ష అమలుకు ఒక రోజు ముందు షేరుని రాజు ముందు ప్రవేశపెడతారు. నీకు చివరి కోరిక ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే చెప్పు. రేపు నువ్వు చివరిసారిగా సూర్యుడిని చూస్తావు. రాజుగారు, నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాతగారు నాకు మాయా పౌడర్ చేయడం నేర్పించారు. ఆ పౌడర్ తింటే మనకి ఉన్న మొత్తం జబ్బులన్నీ తగ్గిపోతాయి. నేను చనిపోయే లోపల ఆ పౌడర్ తయారు చేయడం ఎవరికైనా నేర్పాలని అనుకుంటున్నాను. నేను చనిపోయాక కూడా ఆ పౌడర్ మనుషులకి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. రాజు చాలా రోజుల నుండి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. అతను ఎంతో మంది పెద్ద పెద్ద వైద్యులతో చికిత్స చేయించుకుంటాడు. కాని ఆ జబ్బు మాత్రం తగ్గదు. ఈ దొంగకి ఒక అవకాశం ఇస్తే తప్పేం లేదు అని రాజు అనుకుంటాడు. అలాగే, ముందు నాకు నేర్పించు. కానీ గుర్తుంచుకో, ఒకవేళ నీ పౌడర్ పనిచేయలేదనుకో, 1000 కొరడా దెబ్బలు కొట్టిన తర్వాతే నీకు ఉరిశిక్ష అమలు చేస్తాను. చిత్తం మహారాజా, కానీ నాకు కొన్ని నెలల సమయం, కొన్ని సరుకులు కూడా కావాలి. నీకు ఏ సరుకులు కావాలన్నా నన్ను అడగవచ్చు. షేరు ఒక తోటలోకి వెళ్తాడు. అతను ముందుగా కొంత మట్టి తెప్పిస్తాడు. సైనికులు మట్టిని తెచ్చి ఇచ్చాక దాన్ని ఆ తోటలో కింద నేల మీద పోసి చాలా రోజులు నీళ్లల్లో తడుపుతాడు. తర్వాత షేరు రాజుతో చెప్పి కొన్ని మొక్కల విత్తనాలు కావాలని అడుగుతాడు. నాకు ఎన్ని రకాల మొక్కల విత్తనాలు కావాలో ఈ పేపర్ మీద రాసిపెట్టాను. వీటిని తెప్పించండి. ఈ మొక్కల ఆకులతో పౌడర్ని తయారు చేస్తాను. రాజు ఆ విత్తనాలు అన్నీ తెప్పించి షేరుకి ఇస్తాడు. మహారాజా, మీరు రేపు సూర్యోదయం కన్నా ముందే ఈ తోటలోకి రండి. రేపు చాలా చాలా ముఖ్యమైన రోజు. మరుసటి రోజు రాజు తన మంత్రితో కలిసి ఆ తోటలోకి వస్తాడు. ఈరోజు మనం విత్తనాలు నాటబోతున్నాం.
మీలో ఎవరైనా ముందుకు వచ్చి విత్తనాలు నాటండి, కానీ వాళ్ళు ఎప్పుడూ దొంగతనం చేసి ఉండకూడదు. నేను నా చిన్నప్పుడు మా నాన్న జోబిలోంచి డబ్బులు దొంగిలించేవాణ్ణి. నేను విత్తనాలు నాటలేను. నేను గుడికి వెళ్ళి ప్రసాదం దొంగిలించి తినేవాణ్ణి. అందుకే నేను కూడా విత్తనాలు నాటలేను. రాజుగారు, మహారాజా, మీరే ముందుకు వచ్చి నాటండి. నేను కూడా చిన్నతనంలో లడ్డూలు దొంగిలించేవాణ్ణి. మరి మీరందరూ దొంగలే కదా, కేవలం నాకే ఎందుకు శిక్ష విధించారు? షేరు తెలివితేటలను చూసి రాజు చాలా సంతోషిస్తాడు. నువ్వు దొంగవే కాని చాలా తెలివి కలవాడివి. నీకు విధించిన ఉరిశిక్షని రద్దు చేస్తున్నాను. నిన్ను ఈ దర్బారులో మంత్రిగా నియమిస్తున్నాను. షేరు ఇంటికి వచ్చాక అతని భార్య అతన్ని చూసి చాలా సంతోషపడుతుంది. ఆ భగవంతునికి చాలా చాలా కృతజ్ఞతలు మీరు బ్రతికున్నందుకు. అవును, మీ తాత చెప్పిన పౌడర్ నా తెలివి కలిపి చూపించాను.